హలో అండి. ఈరోజు మనం చాలా సింపుల్‌గా, త్వరగా అయ్యే తోటకూర పులుసు ఎలా చేయాలో చూద్దాము. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పులుసు కూర కలుపుకొని తింటే అసలు టేస్ట్ మాటల్లో చెప్పలేము. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, పసుపు, తగినంత కారము, ఉప్పు, అలాగే చింతపండు, ఒక హాఫ్ గ్లాస్ వాటరు, ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 5 నుండి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తోటకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరానికి శక్తినిస్తుంది. అలాగే రక్తహీనత ఉన్నవాళ్ళు రెగ్యులర్‌గా తీసుకుంటే చాలా మంచిది. డైజెషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రెషర్ పోయింది. కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు ఒక స్పూన్‌తో కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే పులుసు బాగా కలిసిపోయి మరింత రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా మ్యాష్ చేసుకున్నాక దీంట్లోకి కావాల్సిన పోపు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పోపుకు తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక కొన్ని మెంతులు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన స్టెప్ ఏంటంటే ఒక పావు టీ స్పూన్ కారం పొడి తాలింపులో వేసుకొని నూనెలో వేయించుకోవాలి. ఇలా తాలింపులో కారం వేగడం వల్ల ఫ్లేవర్ ఇంకా బాగా పెరిగి రుచిని బాగా పెంచుతుంది. ఇప్పుడు ఈ పోపును ఈ పులుసు కూరలో వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి 2-3 నిమిషాలు అలాగే ఉంచాలి. అలా ఉంచితే తాలింపు ఫ్లేవర్ మొత్తం పులుసు కూరకు పట్టుకొని టేస్ట్‌ని బాగా పెంచుతుంది. అంతే అండి. తోటకూర పులుసు రెడీ అయిపోయింది. సింపుల్‌గా, హెల్తీగా, త్వరగా అయ్యే ఈ తోటకూర పులుసు మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో పెట్టండి. ఇలా మూత పెట్టి 2-3 మినిట్స్ అలాగే ఉంచాక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాము. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇంకా ఈ కూర మనం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పులుసు కూర తింటే చాలా రుచిగా ఉంటుంది. పులుసు కూరలు తినేవాళ్ళు ఈ తోటకూర పులుసు డెఫినెట్‌గా ఇష్టపడతారు. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.